హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇద్దరు కలిసి శరణ్యను గెంటేస్తారు కదా. ఆ సమయంలో శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు కలగంటూ ఉంటుంది సౌమ్య. శరణ్య పీడ వదిలింది. ఇక నేను సంతోషంగా దర్శన్తో హ్యాపీగా 3 ముళ్ళు వేయించుకోవచ్చు అని చెప్పేసి పగటి కలలు కంటూ ఉంటుంది. ఈలోపు శరణ్య వచ్చేస్తుంది. శరణ్య వచ్చి బెడ్ మీద పడుకున్న సౌమ్యను లేపుతుంది. సౌమ్య ఒక్కసారిగా లేచి కూర్చున్నసరికి ఎదురుగా శరణ్య కనిపిస్తుంది. అదేంటి, నేను బయటికి గెంటేశాం కదా, మళ్ళీ తిరిగి ఇంట్లోకి ఎందుకు వచ్చావు దర్శన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి, నా భర్తనే దర్శన్ అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తావా అని లాగి పెట్టి చెంప మీదకు ఉమనిస్తుంది. ఏంటి, ఆయన ఆల్రెడీ నాకు సార్ నన్ను పేరు పెట్టి పిలవమని చెప్పాడు. ఏంటి కల్లోనా, ఏంటి కలనా? ఇది నిజమే. నువ్వు నన్ను బయటికి గెంటేసినట్టుగా కల వచ్చింది కదా. అది కలలేనే, నిజం కాదు. వాస్తవంలోకి ముందు నువ్వు త్వరగా రా, అప్పుడు ఏంటో వాస్తవాలకు ఎదురుగా ఎవరున్నారో కనిపిస్తారే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో పండ్లు రాళ్ళ కొడతాను అనే విధంగా శరణ్య అంటుంది. ఓహో, ఈ కళ కారణం నేనేంటో చెప్పనా? చెప్తాను విను. ఇందాక కావాలని చెప్పేసి నువ్వు నా భర్తను డాష్ ఇచ్చావు. ఆ సమయంలో అతను కింద పడిపోయినట్టుగా, నువ్వు పడిపోయినట్టుగా ఇద్దరు కలిసి అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరికొకరు పడ్డారు. వెంటనే తన చేతికున్న లాకెట్ కింద పడిపోయింది. ఆ లాకెట్ తీసి నువ్వు పాకెట్లో వేసుకున్నావు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న లాకెట్ తీసి నా భర్త చేతికి పెట్టావు. ఏంటి, ఇదంతా నాకెలా తెలుసా అనుకుంటావా? నువ్వు ఏం చేస్తున్నావో ఆ మాత్రం గమనించుకోలేక ఎలా ఊరుకుంటాననుకున్నావే? ఆ తర్వాత నువ్వేమనుకున్నావు? ఆ మంత్రగాడి దగ్గర తీసుకొచ్చిన ఆ తాయిత కాస్త దర్శన్ ఇక నా వాడవుతాడు, అందరిని ఎదిరిస్తాడు, ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్న కోడలను గెంటేస్తాడు, ఆ తర్వాత ఈ ఇంటికి మహారాణి నేనే అని అన్ని కల్లో కన్నావు. కరెక్ట్గా ప్లాన్ చేసావు. మరి ఆ ప్లాన్ని అమలు చేసే ముందు వెనక ముందు ఎవరున్నారో ఆలోచించకుండానే నువ్వు దబదబా నా భర్తకి చేతికి లాకెట్ పెట్టావు బాగానే ఉంది. కానీ ఆ లాకెట్ పెట్టిన తర్వాత లోపలికి వచ్చాడు. ఆ తర్వాత నా భర్త నాతో కలిసి ఇక మీటింగ్ కోసమని మాట్లాడుతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నేనేం చేశాను అది చెప్పకూడదా? అంటే నువ్వు లాకెట్ పెట్టేసరికి ఇక్కడ మొత్తం కలంతా కలగన్నావు. వాస్తవం ఏంటో నేను చెప్తాను విను. ఆ తర్వాత నా భర్త చేతుకున్న లాకెట్ని తీయాలని నేను ఆలోచించాను. అన్ఎక్స్పెక్టెడ్గా నా భర్తకు నేను తగిలేసి కింద పడ్డాం. ఆ తర్వాత తన చేతుకున్న అదే నువ్వు పెట్టావు కదా ఆ లాకెట్ని, చేయికి ఉన్న బ్రాస్ని తీసేశాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న బ్రాస్లెట్ని మా ఆయనకు తొడిగించాను. ఇది జరిగింది. అయినా ఏంటి, నువ్వు చదువుకున్నదానివి ఇలాంటి మూఢనమ్మకాలు కూడా నమ్ముతూ ఉంటావా? ఓ, నీకు గంతకు తగ్గట్టుగా బొంత దొరికింది కదా మా అనన్య, దానికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాంత్రికుడు మంత్రి చేయసరికి అది అందరూ వశమవుతారని చెప్పేసి అనేసరికి దాన్ని నమ్మేశావా అని విధంగా అన్న తర్వాత ఏంటి, అది నిజమే. అయినా ఇప్పుడు దర్శన్ నావాడు, నాకు లేనిపోని అని చెప్పి భయపెట్టకు. అవునా, సరే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేనేం మాత్రం కూడా నా భర్తకు ఇక ఒక్క మాట కూడా చెప్పనే. నువ్వే నా భర్తతో క్లోజ్గా ఉండు. ఆ తర్వాత నా భర్త నీతో ఎలా ఉంటాడో తెలుసుకుంటా, సరేనా? నువ్వు నా మీద లేనిపోని అని చెప్పేసి అనుకుంటున్నావు. అది కల కాదు, నిజమే. నేను ఖచ్చితంగా దర్శన్కి చేతికి లాకెట్ పెట్టాను, అది నాకు బాగా తెలుసు. సరేనే, నీ కళను కలలాగే కంటూ ఉండు, నేను కాదనట్లేదు కదా. జరగబోయే సీన్కి మరి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి చేయి త్వరగా. దర్శన్ ఆ తర్వాత నిన్నేమంటాడో, ఆ తర్వాత నన్నేమంటాడో, ఆ తర్వాత నువ్వెక్కడుంటావో అన్నీ ఆన్ ద స్పాట్లో జరుగుతూ ఉంటాయి. చెప్తాను సంగతి అని ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వస్తుంది. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దర్శన్ పక్కన వచ్చి కూర్చుంటుంది. టిఫిన్ చేస్తూ ఉండబోతుండగా ఆ సమయానికి శరణ్య వస్తుంది. శరణ్య చూసి దర్శన్ ఇక తను ఎక్కడ కూర్చుంటుంది,
సౌమ్య వెళ్ళి అటు పక్కన కూర్చో అని చెప్పేసి అంటాడు. అది కాదు సార్, వెళ్ళమని అన్నాను కదా అని అంటుంది. అప్పుడు వెంటనే ఇదేంటి, ఇక నేను చేతికి లాకెట్ పెట్టాను ఉంది, మరి లేదని చెప్పేసి కావాలని నా నోట నిజాన్ని బయట పెట్టడానికి నాటకం ఆడుతున్నట్టుంది అని సౌమ్య అనుకుంటుంది. శరణ్య వచ్చి కూర్చో అని అన్న తర్వాత శరణ్య వచ్చి సౌమ్యకు బొమ్మలు ఎగరేసి కూర్చుంటుంది. ఇక ఈలోపు వెంటనే దర్శన్ తను తింటున్న ఒక ఇడ్లీ ఆ సాంబార్లో ముంచేసి ఇక శరణ్యకు తినబెడుతూ ఉంటాడు. ఈ స్కిన్ ఇక్కడికి జరిగిపోతుంది కదా. ఇక దామిని కుటుంబం ప్లస్ శకుంతల ఇంట్లో పనులన్నీ దామినికి చెప్తూ ఉంటుంది. దామినికి ఇంట్లో పనులు కాస్త వస్తాయి, కాకపోతే ఆ రోజు బురద చల్లిన చీర ఉంటుంది చూసినావా, ఆ చీర తీసుకొస్తుంది. ఓసై, ఈ ఇంట్లో నువ్వు కోడలుగా అడుగు పెట్టడానికే నేను ఒప్పుకున్నానే, అవమానించావు, అందరి ముంగట నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడవే అమ్మ దామిని అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటత్తయ్యా? ఇక ఏం లేదమ్మా, కొన్ని బట్టలు ఉన్నాయి, అంతేకాకుండా నువ్వు ఆ రోజు నా మీద కావాలని బురద చల్లావు చూసావా, ఆ చీర పిండేయాలి. ఏంటి, ఆ చీర అప్పుడు వేసింది బురద, ఇప్పటిదాకా మీరు పిండకుండా ఉన్నారా? ఉన్నానమ్మా, ఎందుకున్నానో దానికి కూడా రీజనబుల్ చెప్తాను విను. ఆ రోజు నువ్వు కావాలని బురద చల్లావు, పొగరుగా మాట్లాడావు, ఆ తర్వాత నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడని చెప్పారు. సర్లే, పెద్దింటి కుటుంబం, ఇక ఆ అమ్మాయిని నా ఇంటి కోడలు చేసుకుంటే నాకు పేరు హోదా వస్తుందనుకున్నా, కానీ ఆ దేవుడు మాత్రం నిన్నే అని చెప్పేసి నాకు చెప్పలేదు. నేను అనుకునేసరికి ఇంట్లో అడుగు పెట్టేసరికి నువ్వు కనిపించవు. సర్లే, నిన్ను వంచాలంటే నా ఇంటి కోడలు కావాలి కదా అని చెప్పేసి నిన్ను నా ఇంటి కోడలు చేసుకున్నాను. నువ్వు ఏదైతే కార్ల నుంచి బురద చల్లావో ఇప్పుడు ఈ చేతులతోనే ఈ బురద పోయేలా చీరను పిండు అని అంటుండగా, అప్పుడు తెలియక చేశానత్తయ్య, తెలిసి ఏం చేయలేదు కదా, దానికి కూడా నన్ను క్షమించండి. అయినా ఆ పొగరుతనమే నాకు అర్థం కాయింది. నువ్వు ఇప్పుడు నన్ను క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఇంతకింత ఖచ్చితంగా నేను ఏదన్నా పట్టుబడితే వదిలిపెట్టే రకాన్ని కాదమ్మా అని అన్న తర్వాత వెంటనే చీర చేతిలో పెట్టి వెళ్తుంది. ఈలోపు దేవ రెడై, దామిని నేను వెళ్తున్నా. ఏంటి చీర? మీ అమ్మ ఆ రోజు అనుకోకుండా నేను కార్ డ్రైవింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చింది, ఆ బురద కాస్త పడితే నేను కాస్త ఓవర్గా మాట్లాడాను, తను అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ చీర పిండమని చెప్పేసి ఆర్డర్ వేసింది. మా అమ్మ ఒక రకంగా మంచిదే, కాకపోతే ఇక మా అమ్మకు సహనానికి పరీక్ష పెడితే మా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది. అమ్మ గురించి పట్టించుకోకు, చీరనే కదా, సర్లే అది అక్కడ పెట్టేసి నేను వచ్చినాక మనం చూసుకుందాం అని అన్న తర్వాత, వద్దండి, మళ్ళీ అత్తయ్య గారు మళ్ళీ ఏమన్నా అంటారేమో, నేను పిండేస్తానులే, ఇక మీరు టిఫిన్ పెట్టాను వెళ్తారా? పర్లేదు, నేను వస్తానులే అని అంటుండగా ఆ సమయంలో ఇక దేవ ఫ్రెండు ఇంటికి వచ్చేస్తాడు. ఏంట్రా, పెళ్ళైనాక తెల్లారే షాప్ తీయాలనుకుంటున్నావా అని అంటుండగా, అవునరా, అయినా వదినమ్మ ఇంట్లో అడుగు పెట్టింది, 2 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు, నేను షాప్ చూసుకుంటాను లేరా అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే శకుంతల హాల్లోకి వచ్చి, ఏంట్రా నువ్వు షాప్ చూసుకునేది, పెళ్ళైన తర్వాత 2 రోజులు ఉంటే డబ్బు ఎంత పోతుందో తెలుసా, కాయ కష్టం చేసుకునే బ్రతికేవాళ్ళం, ఆ మాత్రం కూడా మా బాధ్యత మాకేంటో తెలియదా, ఇప్పుడంటే పెళ్ళి పిల్లని చేసుకున్నాం, కానీ ఎప్పుడు ఈ గూడునే పడి ఇలానే ఏడుస్తామని కలగన్నామా, ఏదో రాజయోగం వస్తుందనుకున్నాం అని ఈ విధంగా దామిని మీద వెటకారం మాట్లాడుతుండగా, అమ్మ ఏం మాట్లాడుతున్నావు, నేనేమన్నానరా, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడింది కదా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇక సౌమ్య మాత్రం ఇదేంటి దర్శన్ ఇలా ఏం తెలియనట్టుకుంటున్నాడు, ఎలాగైనా సరే ఈరోజు దర్శన్తో మాట్లాడాలనుకుంటుంది. ఆ సమయంలో తన రూమ్లో ఇక సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు దర్శన్. దర్శన్ దగ్గరికి సౌమ్య కావాలని చెప్పేసి వెళ్తుంది. అదేంటి దర్శన్, నన్ను చూసి చూడనట్టుగా అలా పోతున్నావు ఏంటి, ఏమన్నావు? దర్శన్, వాట్ యు మీన్? దర్శన్ ఏంటి, నేను నీకు సార్ని, సార్ అని పిలువు. ఏంటి మర్చిపోయావా, నువ్వు శరణ్ను బయటికి గెంటేసావు కదా అని ఈ విధంగా అంటుండ, ఇక నేను నీ లైఫ్లో ఒక భాగస్వామిని చెప్పేసి అందరి ముంగట చెప్పావు, అంతేకాకుండా శరణ్ను కోపంగా బయటికి గెంటేసావు, ఇవన్నీ మర్చిపోయావా? వాట్ యు మీన్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కోపంగా అంటుండగా, దర్శన్ నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, ఈ సౌమ్య బ్రతకదు అనేసరికి కోపంతో రగిలిపోతూ దర్శన్ ఒక్కసారిగా సౌమ్య గొంతు పడతాడు.
ఇక సౌమ్య మాత్రం ఏంటి ఇది కలనేనా నేను కన్నది నిజమా అని చెప్పేసి తడబడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం.